Nissan Magnite starting price at 5.62 lakh only. For offers and test drive, visit the Orange Nissan Visakhapatnam. విశాఖ జిల్లా అక్కయ్యపాలెం శ్రీనివాస నగర్లో పిల్ల పార్వతి అనే మహిళ హత్య కేసును కేవలం 2 గంటల్లోనే ఛేదించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా కేసును వేగవంతంగా దర్యాప్తు చేసి ముందుకు తీసుకువెళ్తే తెలిసిన వ్యక్తి 20 ఏళ్లుగా ఆమెతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఈ హత్యకు తెగబడటం అనేది ఇక్కడ చూస్తున్నాం. ఆర్థికపరమైన అంశాలే ఈ హత్యకు దారి తీశాయని కూడా డీసీపీ క్రైమ్ లతా మాధురి మ్యామ్ చెప్తున్నారు. కేసుకు సంబంధించి డీటెయిల్గా వివరాలు అడిగి తెలుసుకుందాం. మేడం, నిన్న క్లూస్ టీమ్తో సహా అక్కడికి మీరు చేరుకోవడం జరిగింది. సీసీ ఫుటేజ్ కూడా చాలాసేపు పరిశీలించారు. ఒక వ్యక్తి కదలికలు అనుమానం కలిగించాయి. సో ఎవరు ఆ వ్యక్తి, వాళ్ళకి వీళ్ళకి ఎట్లా సంబంధం? చెప్పినట్లు వాళ్ళకి బాగా పరిచితుడు. వాళ్ళ షాపుల్లోనే రెంట్కి గత 20 ఏళ్ళుగా వాళ్ళ షాప్లోనే ఒక షాప్ను అద్దెకి తీసుకొని అందులో బార్బర్ షాప్ పెట్టుకొని రన్ చేసుకుంటున్న గంగవరం రాము అన్న వ్యక్తి ఈ అఫెన్స్ చేయడం జరిగింది. అతను గత కొంతకాలంగా వాళ్ళ షాప్ రెంట్కి తీసుకున్నప్పటికీ కూడా అద్దె చెల్లించడం మానేశాడు. దాంతో చెల్లించకపోతే వెకేట్ చేసేయండి అని స్ట్రిక్ట్గా చెప్పిన నేపథ్యంలో అది చేయడం ఇష్టం లేక అద్దె చెల్లించేస్తూ కొన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయి ఈ అక్యూజ్కి. సో ఈ నేపథ్యంలో ఆమెతో జరిగిన ఆర్గ్యుమెంట్లో ఆమెను చంపేసి ఆమె ఒంటి మీద ఉన్న నగలతో సహా ఇతను పరారవడం జరిగింది. కానీ మనకు ఇన్వెస్టిగేషన్లో ఒక 2 అవర్స్లోనే అతన్ని ట్రాక్ చేసి సైంటిఫిక్ ఎవిడెన్స్తో అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు అతను రిమాండ్ కోర్టు తరలించాం. 20 ఏళ్ళుగా వాళ్ళ షాప్ని అద్దెకి తీసుకొని తను జీవన భృతి కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఒక మహిళను హత్య చేయడానికి తెగించాడు అంటే ఏదైనా బలమైన కారణం అతనికి ఆర్థిక ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్లోని ఆర్థిక ఇబ్బందులే మనకి కారణంగా కనిపిస్తున్నాయి. ఫర్దర్ ఇంకేమైనా రీజన్ ఉంటే ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఇప్పటికైతే ఆర్థిక ఇబ్బందులే, చెల్లించలేకపోవడం, ఇప్పుడు ఖాళీ చేస్తే పెట్టిన పెట్టుబడి వృధా అయిపోతుంది అనే బాధతోటి ఆమెతో జరిగిన ఆర్గ్యుమెంట్లో ఆమెను చంపేసి ఉన్న నగలతోటి పరారయ్యాడు అతను. మ్యామ్, నిన్న ఏ సమయానికి రాము వాళ్ళ ఇంటికి వెళ్ళాడు? వెళ్తున్నప్పుడే ఉద్దేశపూర్వకంగానే ఆమెను హత్య చేయాలని వెళ్ళాడా, లేకపోతే ఇంట్లో డిస్కషన్ తర్వాత ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందా? అట్ ది సేమ్ అక్కడ కారం జల్లి ఉంది, ఆమెను కూడా కొంత స్ట్రగుల్ చేసి చంపాడు అని అంటున్నారు. మిమ్మల్ని కూడా డైవర్ట్ చేసి, అంటే డిపార్ట్మెంట్ని డైవర్ట్ చేయడానికి ఆయన ఏమైనా ప్రయత్నించడమా? ఖచ్చితంగా ప్రయత్నం చేశాయండి. తను ముందు కూడా రెకీ నిర్వహించినట్టు తెలుస్తుంది. అలాగే 6:30 ప్రాంతంలోని అక్కడికి ఎంటర్ అయ్యి ఈమె ఒంటరిగా ఉన్న టైం చూసి ఆమెని ఇది ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది. అతను చూడగానే అద్దె విషయమే ఆర్గ్యుమెంట్ జరిగింది. చంపేసి ఈ నగలతో వెళ్ళిపోవడం జరిగింది. దగ్గర 7 ఆ ప్రాంతంలోని ఇతను వచ్చినప్పుడు వైట్ షర్ట్ వేసుకొని, ముందుగానే 2 షర్ట్స్ వేసుకొని వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అది సైంటిఫిక్గా కనిపించింది మనకి. వెళ్తున్నప్పుడు బ్లాక్ షర్ట్ పైన వేసుకొని వెళ్ళిపోయాడు. అది మిస్లీడ్ చేయటం కోసం. అలాగే కారును కూడా చల్లేశాడు. సీన్ అంతాను చాలా పెనుగులాట అయితే జరిగిందండి. ఆ గ్లాసెస్ పగిలిపోయినాయి. ఈ హడావిడిలో అఫెండర్ తన ఫోన్ను కూడా అక్కడ జార విడుచుకొని ఆ హడావిడిగా వెళ్ళిపోవడం జరిగింది. ఇది ప్లాన్డ్గా చేశాడు, ప్రీ ప్లాన్డ్గానే. అట్లాగే అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ బట్టలను కూడా వాష్ చేయడానికి అన్నీ కూడా, అంటే ట్రాక్ చేయడం కష్టతరం చేయడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నాడు. బట్ అతనికి సాధ్యం కాలేదు. 2 అవర్స్లో దొరికిపోయాడు. మేము సీసీ ఫుటేజ్ మీరు వెరిఫై చేస్తున్నప్పుడే వాళ్ళ హస్బెండ్ని పిలిచారు, వాచ్మెన్స్ని పిలిచారు, ఆ లొకాలిటీలో ఉన్న అపార్ట్మెంట్ వాసుల్ని పిలిచి ఈ వ్యక్తిని మీరు ఎప్పుడైనా చూసారా అని కూడా అడగడం జరిగింది. ఎవరు కూడా దాన్ని గుర్తించలేకపోయారు. అంటే పక్కింట్లో ఏం జరుగుతుందో మరో పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి, అంటే 20 ఏళ్ళుగా అది కూడా వాళ్ళకి ఒక పరిచయం ఉన్నప్పటికీ కూడా ఎవరు గుర్తించలేనటువంటి పరిస్థితి. ఇది ఒక అపార్ట్మెంట్ కల్చర్లో ఈ తరహావి కొన్ని క్రైమ్స్ ఎవిడెన్స్ దొరకకపోవడానికి కూడా కారణం అనుకోవచ్చు. కొంచెం దీని ద్వారానైనా కొంచెం మేల్కోవాలి పబ్లిక్. తన విసినిటీలో ఏం జరుగుతుంది, కనీసం నైబర్స్ గురించి, పరిసరాల్లో ఏం జరుగుతుందన్న ఒక అలర్ట్నెస్ ఉండాలి అని మేము అడ్వైస్ చేస్తున్నాం. ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో కూడా దీన్ని కొంచెం విస్తృతంగా ప్రాధాన్యత ఇస్తామండి. మేము బంగారం రేటు అంతకంతకు పెరుగుతోంది. చైన్ స్నాచింగ్లు కావచ్చు, ఈ మర్డర్స్ కూడా చాలా వరకు దోచుకొని వెళ్ళిపోవడమే కాదు, ఆ సమయంలో మనుషులు ప్రాణాలు తీయడానికి కూడా వెనకడుగు వేయటం లేదు. ఇక్కడ ఈ వ్యక్తి తనకున్న అప్పులు తీర్చుకోవడానికి ఈ బంగారం తీసుకు వెళ్ళిపోవాలి అనే ఉద్దేశం కూడా ఉందా? అది ఉండొచ్చండి, మనకి రివీల్ చేయలేదు, బట్ అదే ఉద్దేశంతో.
తన ఇబ్బందులన్నీ తీరిపోతాయని కూడా అనుకున్నాడు. అందుకని బంగారం తీసుకుపోయడం జరిగింది. సో టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా చాలా ఛాలెంజ్గా ఉన్నటువంటి కేసులు కూడా మీరు గంటల వ్యవధిలోనే దాన్ని ఛేదిస్తున్నారు. బట్ విశాఖ నగరవాసులకి స్ట్రిక్ట్గా ఏమైనా రూల్ పాస్ చేయబోతున్నారా? ప్రతి అపార్ట్మెంట్స్కి కానీ వాణిజ్య సముదాయాలకి సీసీ కంపల్సరీగా ఫిక్స్ చేసుకోవాలి. అవునండి, మేము రీసెంట్గా ఒక సీసీ కెమెరాస్ ఆడిట్ కూడా నిర్వహించడం జరుగుతుంది. వైజాగ్ సిటీలో ప్రతి అపార్ట్మెంట్ని పోలీస్ టీమ్స్ విజిట్ చేయడము, అక్కడ సీసీ కెమెరాస్ లేకపోతే పెట్టించమండము, ఉన్నవి ఫంక్షనల్గా లేకపోతే వాటిని ఫంక్షనల్ చేయమని నోటీసులు ఇవ్వడము. ఇది ఒక ఆడిట్ 90% కంప్లీట్ అయ్యింది. ఇది కంప్లీట్ అయితే మటుకు అన్ని అపార్ట్మెంట్స్ దగ్గర సీసీ కెమెరాలు పెట్టించడం కంపల్సరీ అవుతుంది. అసోసియేషన్స్ రిక్వెస్ట్ చేస్తున్నాము. అపార్ట్మెంట్స్ అనే కాకుండా అలా వ్యాపార సముదాయాలు ఉంటాయి కదా, ఇవన్నీ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని చోట్ల కూడా పెట్టాలని మేము విస్తృతంగా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. అది పెట్టడం వల్ల ఎన్నో కేసెస్ డిటెక్ట్ చేయడం జరుగుతుంది. అది విత్ ఇన్ నో టైం డిటెక్ట్ చేయగలుగుతున్నామంటే మెయిన్ స్టే సీసీ కెమెరాస్ పెట్టించడం. అది పబ్లిక్కి చాలా యూస్ఫుల్. మేము అది అడ్వైస్ చేస్తున్నాం, ఇది పాటించమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మ్యామ్, ఈ పిఆర్కే హైట్స్లో అపార్ట్మెంట్లో ఎవరెవరు ఉంటున్నారు? అంటే ఈ టైంలో ఆమె ఒక్కరే ఉంటారు అనేది రాముకి బాగా టైమింగ్స్ తెలుసా మ్యామ్? తెలుసండి, ఖచ్చితంగా. ఫ్లాట్ నెంబర్ 103 ఆమె మధ్యాహ్నం పూట వాళ్ళ హస్బెండ్ షాప్కి వెళ్ళిపోతారు, ఆమె ఒంటరిగా ఉంటుందని అతనికి తెలుసు. ఎందుకంటే 20 years పైగా వాళ్ళకి టెనెంట్గా ఇతను ఉన్నాడు. మొత్తం అన్నీ తెలుసుకుని చేసింది, ప్రీమెడిటేటెడ్ ఇది. థ్యాంక్ యూ. సో మొత్తానికి పార్వతీ కేసును ఛేదించే విషయంలో టెక్నికల్ ఆధారంగా కేసును వేగవంతంగా దర్యాప్తు చేయగలిగాం. 2 గంటల్లోనే నేరస్తుని పట్టుకోగలిగామని డీసీపీ క్రైమ్ లతా మాధురి గారు చెప్తున్నారు. మరొక వైపు ప్రతి అపార్ట్మెంట్కి కానీ బిజినెస్ ఎస్టాబ్లిష్డ్ ఏరియాస్కి కానీ ఖచ్చితంగా నేరాలు పెరుగుతున్న క్రమంలోనే పోలీసులకు ప్రజలు కూడా సహకరించాలి. సీసీ కెమెరాస్ తప్పనిసరి చేస్తూ ప్రతి ఒక్కరికి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయడం కూడా జరుగుతుందని చెప్తున్నారు. మరొక దురదృష్టకరమైన ఘటన ఏంటంటే, ఈ రకమైన హత్యలు జరిగినప్పుడు ఎవరినైనా నిందితుల్ని అనుమానించడం కావచ్చు, గుర్తించే విషయంలో ఎదుటి వాళ్ళు పక్క వాళ్ళు కూడా తెలుసుకోలేకపోతున్న పరిస్థితి ఉంది. అంటే దీనిపైన కూడా కొంత అందరికీ ఒక అవేర్నెస్ ఉండాలి అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే అక్కయ్యపాలెం లాంటి ప్రాంతంలో ఒక మహిళను 6 గంటలు 5:30 ఆ ప్రాంతంలో హత్య చేసి ఎవరికీ తెలియకుండా ఒక వ్యక్తి అక్కడి నుంచి పరారైపోయాడు అంటే ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అనే చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. బంగారం ధరలు పెరుగుతున్నాయి, బంగారం రేట్ పెరుగుతూ ఉండడం, డిమాండ్ పెరుగుతూ ఉండడంతో దోచుకొని వెళ్ళేవారే కాదు, మనుషుల ప్రాణాలు కూడా తీయటానికి తెగించే వాళ్ళు కూడా ఎక్కువ అవుతున్నారు. బీ అలర్ట్.